చూస్తున్నాం. వైఎస్ అభిషేక్ రెడ్డి ఆరోగ్యంపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పెదనాన్న వైఎస్ ప్రకాష్ మనవడు అభిషేక్ ప్రస్తుతం కోమాలో ఉన్నారని అన్నారు. 5 రోజులుగా హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్లో చికిత్స చేస్తున్నారు. అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో కోమాలో చావు బతుకుల్లో ఉన్న జగన్ భారతి ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ప్రకాశం బరాజ్ని కూల్చేసే కుట్ర చేసిన నందిగం సురేష్ ను జగన్ జైలుకు వెళ్లి మరీ పరామర్శించారు. సొంత బంధువుని ఎందుకు పరామర్శించలేదని కొలికపూడి ప్రశ్నించారు. మీకోసం మీ పార్టీ కోసం పనిచేసిన అభిషేక్ ని ఎందుకు పట్టించుకోలేదన్నారు. గతంలో అవినాష్ రెడ్డి స్థానంలో అభిషేక్ ని పోటీ చేయిస్తారని పార్టీలో చర్చ జరిగింది. పాదయాత్రలోనూ జగన్ తో కలిసి నడిచిన అభిషేక్ రెడ్డికి వైసీపీలో తీవ్రంగా చర్చించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో నాయకత్వం లేని సమయంలో, అంటే ఒక దశలో పులివెందుల వ్యవహారాలు చూస్తున్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్తారు, మరి అప్పుడు పార్టీని ఎవరు నడుపుతారు అన్నప్పుడు వైఎస్ కుటుంబం మొత్తం కలిసి ఒక యువకుడిని తెర మీదకి తీసుకొచ్చింది. ఆ యువకుడి పేరు వైఎస్ అభిషేక్ రెడ్డి. డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి. డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డికి మనవడు. డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెదనాన్న అయినటువంటి వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు. ఈ యువకుడు 33 సంవత్సరాల వయసున్న ఈ యువకుడు వైఎస్ అభిషేక్ రెడ్డి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడు. రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి ప్రచారం చేసిన వ్యక్తి. ఇప్పుడు ఈ అభిషేక్ రెడ్డి ఎక్కడున్నాడు? ఈరోజు గుంటూరు జైలుకెళ్ళి నందిగం సురేష్ని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను, నీకు తమ్ముడు వరుసయ్యే, నీ కోసం పనిచేసిన, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ కోసం నిలబడ్డ డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి చావు బతుకుల్లో హైదరాబాద్లో సిటీ న్యూరో హాస్పిటల్లో 5 రోజుల నుంచి కోమాలో ఉన్న మాట నిజమా అబద్ధమా? నీ కోసం పనిచేసిన అభిషేక్ రెడ్డి, నీ కుటుంబ సభ్యుడైన అభిషేక్ రెడ్డి పులివెందుల నుంచి నీ కుటుంబంలో ఉన్న మీ బాబాయిలు, మీ పెదనాన్నలు, మీ బంధువులందరూ, అంటే అవినాష్ రెడ్డి కుటుంబం, అలాగనే వైఎస్ కుటుంబంలో ఉన్న దాదాపు అందరూ హైదరాబాదు వెళ్ళి హైదరాబాదులో ఎప్పుడైతే ఒకప్పుడు నువ్వు కోడి కత్తికి ఎక్కడైతే చికిత్స చేయించుకున్నావో అదే హాస్పిటల్లో, సిటీ న్యూరో హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంటే నువ్వు కానీ నీ భార్య కానీ వెళ్ళి పరామర్శించారా? ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంతవరకు జగన్ అభిషేక్ రెడ్డిని ఎందుకు పరామర్శించలేదని భావించాలి? మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెదనాన్న ప్రకాష్ రెడ్డి మనవడు అభిషేక్ రెడ్డికి సంబంధించి ఆయన అనారోగ్యంతో గత 5 రోజులుగా హైదరాబాద్ న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన కోమాలో ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి కానీ, ఇటు అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించి కానీ
అందరూ వెళ్ళి మరి ఆయన్ని పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేశారు. కానీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గాని ఆయన సతీమణి భారత్ రెడ్డి గాని పరామర్శించకపోవడంతో టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి అవినాష్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే అతన్నే ఇన్ఛార్జ్ గా ప్రకటించాలి, అలాగే కడప ఎంపీ అభ్యర్థిగా అతన్నే పోటీ చేయించాలని చెప్పి కూడా ప్రచారం జరిగింది. ఒక దశలో అతని పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఆ తర్వాత పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి జగన్ సంబంధించి కూడా చేదోడు వాదుడుగా చూస్తూ పాదయాత్రలో నడవడం జరిగింది. అన్ని విషయాల్లో కూడా జగన్ కి పులివెందుల నియోజకవర్గం విషయంలో పూర్తి స్థాయిలో అండగా ఉన్నాడు. కానీ అటువంటి ఎందుకు పరామర్శించలేదు అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అభిషేక్ రెడ్డి విషయం సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా ఉన్నాడు అనేది మాత్రం వైసీపీ నేతల్లో టీడీపీ నేతల్లో అందుబాటుని ప్రశ్నగా మిగిలింది. మరొక వైపు ఏదైతే వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి కూడా అభిషేక్ రెడ్డి, అవినాష్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారని చెప్పి కూడా గతంలో ఆ కుటుంబంలో కొంత దుమారం వేసింది. ఆ దుమారం నేర్పిన ఇది విషయం బ్యారేజ్ వేసుకొని ఆయన ఈ పరామర్శకు వెళ్ళలేదని చెప్పి కొంతమంది నేతలు అయితే ఆరోపిస్తున్నారు. దీంట్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనే దానికి సంబంధించి క్లారిటీ లేదు. కానీ మొత్తం మీద అభిషేక్ ని పరామర్శించకపోవడం మాత్రం రాజకీయంగా దుమారానికి దారితీసింది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.